తోటపల్లి గూడూరు మండలం వరిగుంట గ్రామ బిట్1 పరిధిలోని సర్వే నెంబర్ 116లో ఉన్న సీజేఎఫ్ఎస్ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అంకెం సందీప్ నాయుడు ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు సీజేఎఫ్ఎస్ ప్రభుత్వ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆక్రమణలను వెంటనే తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తుంటే స్థానికంగా కొందరు ప్రభావశీలులు పేదలకు కేటాయించిన భూములను ఆక్రమించడం విచారకరమన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు గుప్పించారు. రెవెన్యూ శాఖ తక్షణమే స్పందించి సర్వే నిర్వహించాలని, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముత్యాల అమర్నాథ్, చందు, రాజేష్, రోహిత్, సుబ్రహ్మణ్యం, రేవంత్, శేఖర్, సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు. మా నుంచి డిమాండ్ ఏంటంటే జనసేన పార్టీ నుంచి దాని ప్రభుత్వ స్వాధీనం చేసి ఎవరికైతే నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో అవసరానికి వాళ్ళకి అందజేయాలని మా పార్టీ తరఫున ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సూచన ప్రకారం ఆయన సిద్ధాంతం. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. కృష్ణపట్నం పంచాయతీ యువకెరటం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణపట్నం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పాటుపడే ప్రజల నేస్తం, ఆపదలో ఉన్న పేదలను ఆదుకునే మంచి మనసున్న మనిషి, ముతుకూరు మండల తెలుగు యువత అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీ రాగాల శివకృష్ణ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా మీరు ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పురిణి మహేష్, గూడూరు పుట్టయ్య, కృష్ణతేజ, లేబూరు రాజా, వాకాటి నరేష్.